హలో. హలో 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 సార్, నమస్తే. నమస్కారం మేడం. నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సత్యనారాయణ, హైదరాబాద్, రామ్ నగర్. రామ్ నగర్ నుంచి సత్యనారాయణ గారు. సో లైవ్ చూస్తున్నారండి? చూస్తున్నా మేడం. సో మనతో పాటు అయితే శ్రీధర్ గారు ఉన్నారు. మీకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉన్నా కూడా సార్తో మాట్లాడొచ్చు. ఓకే, మాట్లాడండి సార్. నమస్కారం. నమస్కారం సత్యనారాయణ గారు. హలో హలో సార్, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. నేను 2013లో ఓకే హలో ఓకే చెప్పండి. 2013లో చెక్ ఇచ్చి 2 lakhs తీసుకున్నాను. ఓకే ఇచ్చి విత్ ఇంట్రెస్ట్ ప్లస్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మధ్యన వచ్చి నాకు లేకుండా చెక్ వేసుకుంటా, నాకు డబ్బులు మీరు ఇంట్రెస్ట్ ఇవ్వలేను అని అంటున్నాడు. 2013 మ్యారేజ్ కు తీసుకున్నాను. ఓకే 2013లో తీసుకున్నారు మీరు అమౌంట్ తీసుకున్నాను. 2-3 ఏళ్ళలో ఇచ్చేసాను డబ్బు పెళ్ళైన తర్వాత. మరి ఈ చెక్ అతని దగ్గర ఉండిపోయిందా? అది నేను ఏంటంటే జర మాకు తెలిసిన మనిషి అని ఉండిపోయింది అక్కడనే. ఓకే ఇప్పుడు మధ్యన వచ్చి అంటే ఇప్పుడు మనకు 2 years 1 year తర్వాత అంటే వచ్చారు, నేను చెక్ వేసేస్తా, నాకు ఇంట్రెస్ట్ డబ్బులు కావాలి, ఇంకా రావాలి అని చెప్తున్నారు సార్. ఇట్లా దీనికి ఏం ఓకే సరే, మీరు ఇది మంచి మంచి టాపిక్ అండి మీరు చెప్పింది. ఇందాక నేను ఒకే వైపు మాట్లాడుతూ ఉన్నాను, డబ్బులు ఇచ్చిన వ్యక్తి వైపే మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకొని డబ్బులు కట్టిన తర్వాత కూడా మీరు ఏ రకంగా బాధపడుతున్నారు అనేది ఇది మంచి మంచి టాపిక్ తీసుకొచ్చినారు మీరు. ఇప్పుడు మీరు డబ్బులు తీసుకుంటే కనుక మీరు తిరిగి ఇచ్చేసినట్టుగా మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? లేదు సార్, ఇట్లనే డబ్బులు ఇచ్చినాము, రెసిప్ట్ కూడా ఏం తీసుకోలేదు. ఇంట్రెస్ట్ ప్లస్ నెట్ అమౌంట్ 10,000 ఇంట్రెస్ట్ 10,000 ఇట్లా ఇచ్చుకుంటా మొత్తం కంప్లీట్ చేసేసాను. ఓకే సరే, ఇప్పుడు మ్యారేజ్ తర్వాత ఇచ్చేసాను. మ్యారేజ్ కు తీసుకున్నాను. ఓకే, ఈ రకంగా చెక్కులు కూడా కొంతమంది ఈ చెక్ బౌన్స్ కేసుని దీన్ని అడ్డు పెట్టుకొని చెక్ బౌన్స్ క్రిమినల్ కేసులలో ఈ రకంగా క్రిమినల్ కేసు పడుతుంది, అవతల వ్యక్తి దగ్గర అన్యాయంగా అక్రమంగా డబ్బులు తీసుకోవచ్చు అనే ఆలోచనతో కొంతమంది కూడా ఈ ఫైనాన్స్ నడిపించే వ్యక్తులు కానీ ఈ ఇల్లీగల్గా డబ్బులు రొటేషన్ చేసే వ్యక్తులు వీళ్ళు చెక్కులు తీసుకుంటా ఉంటారు. ఒకవేళ కనుక మీ దగ్గర చెక్కే తీసుకోరండి, ప్రామిసర్ నోట్ కూడా ఉంది ఆయన దగ్గర. ఒకవేళ కనుక మీరు తిరిగి ఇచ్చేసే ఉంటే కనుక ఆ చెక్కు మీ 2013ది అయితే కనుక మీరు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు అతని మీద కంప్లైంట్ ఇవ్వచ్చు, అయ్యా నేను డబ్బులు తీసుకున్నాను, తిరిగి చెల్లించేసినాను, నేను అతని దగ్గర నా చెక్కు ఉండిపోయింది, ఇప్పుడు ఆ చెక్కు పెట్టుకొని నన్ను బెదిరిస్తూ ఉన్నాడు, నన్ను మళ్ళీ డబ్బులు కట్టమని చెప్పి అడుగుతూ ఉన్నాడు అని చెప్పి మీరు మీ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చండి మీరు. సో అది చెయ్యండి, మీకు న్యాయం జరుగుతుంది. ఓకే అండి, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. సార్ ఇందాక చెక్కుల